కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 50,000 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించినట్లుగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టేందు వరకు తాను పోరాటం చేస్తానన్నారు. వారి టీంని కలవడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. రెండోది ఏప్రిల్ 10ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు 990 పేజీల ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేసిన ఇంతవరకు ఆనరబుల్ హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, లేదా స్టేట్ ఇన్వెస్టిగేషన్. నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 350 కోట్ల మెగా కృష్ణారెడ్డి ఎంఈఐఎల్ ప్రాజెక్టు మీద 70 లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీకి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనా వీరు నాకు చెప్పింది కూడా, సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే, కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి. కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని. ఎందుకు 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని కాగ్ రిపోర్ట్లో ఉంది, కంట్రోల్ ఆడిటింగ్ జనరల్ రిపోర్ట్లు. ఇంకా అనేక మెగా కృష్ణారెడ్డి 1,200 కోట్లు ఇతర పొలిటికల్ పార్టీస్కి, అన్ని పార్టీస్కి ఇచ్చినది మార్చి 21 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు రిలీజ్ చేసింది. కనుక తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లది ఇప్పుడు వడ్డీతో 2 లక్షల కోట్లు అయిపోయింది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈరోజు జరిగింది. అతి పెద్ద